ఇగో గిళ్ళని చూసిన అరులా అర్ధమరాత్రి ఇండ్లల్లో తిరుక్కుంటా సంచుల కమాన మూటలు ఎట్లా మాయం చేస్తున్నారో ఆగో చూస్తున్నారు కదా. గీడెవడో బాహుబలి దొంగున్నట్టున్నాడు. భుజం మీద ఒకటి చేతులొకటి పట్టుకొని ఆటోలేసిండు మూటలను. గివన్నీ మూటలు మొయ్యనీకి తిప్పలైద్దని ముందుగానే పక్క ప్లాన్తోనే ఒక ఆటోని తీసుకొచ్చిండ్రు దొంగ బడివేగాన్లు. ఇక ఆటోను రోడ్డు మీద నిలబెట్టి జరంతసేపు చుట్టూరా రెక్కి వేసిండ్రు. ఇక ఎవ్వలేని చూసుకొని ఇండ్ల మీద పడ్డారు. మరి గిల్లు గింతగానం మూటలు కట్టిందంటే అందులో ఎంత బంగారం ఉన్నదో ఏమో, ఎన్ని పైసల కట్టలున్నాయో ఏమో అని పరిశాన్ అయ్యేరు. ఏం లేదు, అంత డొల్లా. ఇండ్ల ముంగటున్న పాత చెప్పులు బూట్లను సంచులలో నింపుకొని చోరీ చేసిండ్రు. గిట్లా ఆఖరుకు ఆడున్న పోలీసుల బూట్లను కూడా ఇడిచిపెట్టలేదట. వాటిని సుతం సంచులేసుకొచ్చిండ్రట. మరేదన్నా కొత్తగా చెప్పుల దుక్నంగిన షురు చేద్దాం అనుకున్నారో లేకపోతే రోజుకో జత తొడుక్కోవాలనుకున్నారో కానీ అపార్ట్మెంట్లున్న చెప్పులు బూట్లను మొత్తం తిరగమాయం చేసిండ్రు. పట్నం మూసరంబాగ్ కాడున్న ఈస్ట్ ప్రశాంత్ నగర్లో జరిగింది ఇది. ఇదంతా ఆడున్న సీసీ కెమెరాల రికార్డ్ అయ్యే వరకు ముచ్చట బయటపడ్డది. దొంగోనికి చెప్పే లాభం అన్న సామెతను గిడున్నోళ్ళు నిజం చేసి యూపెట్టిండ్రని అనవట్టిండ్రు గిది చూసినోళ్ళు కొందరు. కానీ ఒకప్పుడు గుళ్ళె ముంగట చెప్పులు మాయమయ్యేటి, కానీ ఇప్పుడు ఇండ్ల ముంగటున్న చెప్పులు కూడా మాయమవుతున్నాయి. ఏం దొంగలు మోపైనరా నాయన.